నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానంగా ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో భౌతిక శాస్త్ర నోబెల్స్ నేటి క్వాంటం విప్లవం వీరి చలవే అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నోబెల్ అవార్డుకున్నటువంటి నోబెల్ ప్రైజెస్కున్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడో 1901 సంవత్సరం నుంచి ప్రారంభమైనటువంటి పరంపర వివిధ రంగాల్లో దాదాపు ఒక 6 సెక్టార్స్లో కూడా వీటిని ప్రతి ఏటా ఇవ్వడం, దాదాపు డిసెంబర్ 10న వీటికి సంబంధించినటువంటి అవార్డులను బహూకరించడం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నోబెల్ అవార్డులకు సంబంధించి భౌతిక రసాయన శాస్త్రాలు, ఆర్థిక శాస్త్రాలు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఇలా సాహిత్యంలో, అదేవిధంగా శాంతి బహుమతికి సంబంధించి ఇలా ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరానికి గాను 3 భౌతిక శాస్త్రంలో నోబెల్ రావడం జరిగింది. ప్రధానంగా డిజిటల్ కమ్యూనికేషన్, కంప్యూటింగ్ సాంకేతికతను వీరు ప్రధానంగా అభివృద్ధి చేసినటువంటి అంశాల్లో కూడా జాన్ క్లార్క్, మిషెల్ డెబెరోట్, అదేవిధంగా జాన్ మార్టినిస్ అనేటువంటి 3 శాస్త్రవేత్తలకు కూడా నోబెల్ వరించింది. సో ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి అవార్డుగా మాత్రం నోబెల్కి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా గ్రూప్ 1 నియామకాలపైన స్టేకి సుప్రీంకోర్టు నిరాకరణ, హైకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి నియామకాలు ఉంటాయని అభ్యర్థులకు చెప్పాలనే సూచన అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. తెలంగాణలో టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 వ్యవహారం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపినటువంటి ప్రకంపనలు, మరీ ముఖ్యంగా ఏదైతే ఉద్యోగాలు ఆశించి ఉన్నటువంటి వారు ఉద్యోగాల్లో ఉంటామా లేదా ఉద్యోగాలు కేటాయించినటువంటి దాన్ని ప్రభుత్వం అర్హతగా పరిగణిస్తుందా లేదా, కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి లోబడి ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, ఇలా విభిన్నమైనటువంటి వాదనలు వచ్చినటువంటి నేపథ్యంలో వారు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేస్తూ కూడా గ్రూప్ 1 ఇష్యూని మాత్రం, స్టేని మాత్రం సుప్రీంకోర్టు నిరాకరిస్తూ నిన్న తీర్పునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి అంశం ఒకసారి మనం పరిశీలిస్తే, బీసీ రిజర్వేషన్లపై బలమైన వాదనలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం, మంత్రులు పార్టీ నేతలతో సమావేశం, స్థానిక టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని భేటీలో నిర్ణయం, వ్యాఖ్యల వివాదంపైన పొన్నం ప్రభాకర్ను ఆరా తీసిన సీఎం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ప్రధానంగా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో దానికి సంబంధించినటువంటి డిస్కషన్, తర్వాత దానికి హైకోర్టుకు సంబంధించినటువంటి డిస్కషన్ కానివ్వండి. సో మొత్తం మీద ఎలాంటి వాదనలు చేయాలి, ఎలాంటి బలమైనటువంటి వాదనలు వినిపించాలి అనేది అంశానికి సంబంధించి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్తో పాటుగా ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పలువురు కీలకమైనటువంటి మంత్రులందరితో కూడా హుటాహుటిన ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ భేటీలో బీసీ రిజర్వేషన్లను ఇంప్లిమెంటేషన్కు ఉన్నటువంటి అడ్డంకులు, ప్రస్తుతం న్యాయస్థానాల జోక్యం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, పార్టీ పరంగా ఇప్పటికే మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉన్నాం కాబట్టి విపక్షాలకి ఇది ఒక ఆయుధంగా మారకుండా మనం ఒక దశ దిశలో దీనికి ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి అంశాన్ని కూడా వీరు ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అట్ ద సేమ్ టైం బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తే రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు ఏ విధంగా వస్తాయి, రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులను అధిగమించుకొని బీసీ రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటికే న్యాయస్థానాలు వీటికి సంబంధించినటువంటి పిటిషన్లు కూడా దాఖలైనటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి బలమైనటువంటి వాదనలు వినిపించాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 9వ షెడ్యూల్ ఇది పెట్టేటువంటి అవకాశం ఎంతవరకు లేనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది కాబట్టి, ఆర్డినెన్స్ ద్వారా కానివ్వండి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది కాబట్టి, సో ఈ మొత్తం పరంపరని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు జీవో నెంబర్ 9 ప్రకారం ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలి, ఇలాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు ఉన్నప్పుడు 9వ షెడ్యూల్లో పెట్టనప్పుడు, ఇప్పటికీ తమిళనాడు రాష్ట్రంలో పెట్టినటువంటి 9వ షెడ్యూల్ మనం చూసాం, మహారాష్ట్రలో కొన్ని రిజర్వేషన్ల ఇష్యూస్ని మనం చూసాం. సో రాష్ట్రపతి ఆమోదంతో 9వ షెడ్యూల్లో మనం పెట్టగలిగినప్పుడు మాత్రమే ఇవి ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ సర్కార్ 9వ జీవో నెంబర్ 9 ప్రకారం వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ జీవో ద్వారా అత్యంత కీలకమైనటువంటి రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ అనేది సాధ్యమవుతుందా అనేది ఇప్పుడు న్యాయస్థానాల్లో చిక్కుల్లో ఉన్నటువంటి అంశం కాబట్టి, సో రేపు ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి స్థానిక సంస్థలకి తెలంగాణలో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారో, ఈ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అవ్వాలి అంటే మాత్రం హైకోర్టులో కూడా బలమైనటువంటి వాదనలు వినిపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా వీరు డిస్కస్ చేస్తున్నటువంటి అంశం. ఇక పొన్నం వ్యాఖ్యలు కలకలం అనేటువంటి అంశం ఇక్కడ హైలైట్ చేశారు. క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్,
తన మాటల్ని వక్రీకరించారన్న ప్రభాకర్, అడ్లూరితో ఫోన్లో మాట్లాడిన మీనాక్షి నటరాజన్, సీఎం ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులతో చర్చించిన మహేష్ కుమార్ గౌడ్, నిన్న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా లక్ష్మణ్ కుమార్కి సంబంధించి ఒక సమావేశంలో వీరి మధ్య జరిగినటువంటి ఒక వాదోపవాదాలు, అది కొంతవరకు వేరే పక్షాలు కూడా దీన్ని ఖండించినటువంటి పరిస్థితి దాకా వెళ్ళి ఇద్దరి మంత్రుల మధ్య ఉన్నటువంటి అసంతృప్తి బయటికి వెళ్ళగక్కేటువంటి సిచ్యువేషన్ దాకా వచ్చింది. లక్ష్మణ్ కుమార్ ఇప్పటికే పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తూనే ఉంటే, అంటే సమాజంలో ఉన్నటువంటి మందగిష్ణ మాదిగ అనేటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో ఇదే కాన్సెప్ట్ మీద వారు కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్. అంటే ఇద్దరి మంత్రుల మధ్య సయోధ్యను కుదిర్చడానికి మాత్రం పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా దీంట్లో జోక్యం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో నమో 25 ప్రభుత్వాధినేతగా మోదీకి 25 ఏళ్లు, గుజరాత్లో 3 సార్లు, కేంద్రంలో 3 పర్యాయాలు, భాజపా విజయ సారథి అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మోదీ అనేటువంటి చిత్రాన్ని నిన్న భారత ప్రధానమంత్రి పోస్ట్ చేయడం జరిగింది. అంటే అప్పటి తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి పిక్ని జోడిస్తూ దాదాపు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేయడం, గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత భారత ప్రధానమంత్రిగా 3 పర్యాయాలు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోదీ గురించి మాత్రం నిన్న హైలైట్ అవుతూ కూడా అందరూ కూడా అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గుజరాత్ తరహా మోడల్లో దేశాన్ని అభివృద్ధి చేస్తామనేటువంటి నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడం జరిగింది. గుజరాత్లో జరిగినటువంటి అల్లర్ల ఇష్యూ కానివ్వండి, గుజరాత్లో జరుగుతున్నటువంటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల ఇష్యూస్ కానివ్వండి, గుజరాత్లో జరిగినటువంటి ఏదైతే 1 by 1 గుజరాత్ భూకంపానికి సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, ఇలాంటి కీలకమైనటువంటి ఇష్యూలో అత్యంత జాగ్రత్తగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపినటువంటి సత్తా ప్రధాని నరేంద్ర మోదీకి ఉంది. కాబట్టి ఆయన దేశాధినేతగా ఉంటే గుజరాత్ తరహా మోడల్లో గుజరాత్లో ఏదైతే పారిశ్రామిక అభివృద్ధి జరిగిందో, అదేవిధంగా సాంకేతిక అభివృద్ధి జరిగిందో ఆ తరహా భారతదేశం మొత్తం విస్తరించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇదే ప్రధాన ఎజెండాగా 2014 ఎన్నికల్లో భాజపా ముందుకు వెళ్ళడం జరిగింది. అప్పుడున్నటువంటి సీనియర్ నాయకులని, అప్పుడున్నటువంటి పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకుల్ని, అప్పుడు పార్టీలో కీ రోల్లో పనిచేసినటువంటి నాయకుల్ని దాదాపు పక్కన పెట్టేసి గుజరాత్ తరహా మోడల్ అనేటువంటి ఒక నినాదంతో తెర మీదకి వచ్చి 2014లో దేశవ్యాప్తంగా భాజపా ఎలాంటి విజయకేతనం ఎగురవేసిందో మనం కూడా చూసాం. ఎన్డీఏ పక్షం ఇప్పటికీ 3వ అధికారంలోకి వచ్చింది. 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చామనేటువంటి అంశాలను కూడా నిన్న భాజపా నేతలు దీనికి రిప్లై ఇస్తూ కూడా ట్వీట్ చేయడం, కామెంట్ చేయడం మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక కొండారెడ్డిపల్లి మీదుగా రైలు అనేటువంటి అంశానికి సంబంధించి కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్కి హిమాచల్ వరకు తుది సర్వే ఆమోదానికి రైల్వే బోర్డు, దక్షిణ మధ్య రైల్వే శాఖ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. కల్వకుర్తి మాచల్ల రైల్వే లైన్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అంశం. ఈ ఒక్క లింకేజ్ ఇస్తే ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి, మరోవైపు దక్షిణ తెలంగాణ ప్రాంతానికి రెండింటికి ముందుగా రవాణా సౌకర్యం అనేది చాలా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పటికీ దీనికి సంబంధించినటువంటి డిపిఆర్లు లేదా అనేక సంవత్సరాల నుంచి కేంద్ర రైల్వే శాఖ దగ్గర నలుగుతూ ఈ ప్రాజెక్ట్కి ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా దీనికి సంబంధించి కూడా కొండారెడ్డిపల్లి మీదుగా దీనికి సంబంధించి వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి విషయంలో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ప్రధాన హైలైట్ ఇష్యూ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. మకిలీ చరిత్ర మరిచి నకిలీ మద్యంపై జగన్ రాజకీయం, ప్రభుత్వ పెద్దలకు ముడిపెట్టేటువంటి ప్రయత్నం, తయారీ కేంద్రం బయటపెట్టిందే నేటి ప్రభుత్వం, వారు వీరు అని లేకుండా సొంత నేతలపైన చర్యలు, క్షణం ఆలస్యం చేయకుండా ఇద్దరిపైన సస్పెన్షన్ వేటు, వివాదాస్పదులను ఏమాత్రం ఉపేక్షించని చంద్రబాబు, నాడు అరాచకవాదులకు జగన్ ప్రోత్సాహం, దళిత డ్రైవర్ శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు, ఇంటికి పిలిచి భోజనాలు పెట్టినటువంటి జగన్, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. అంటే నకిలీ మద్య వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు రేపుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. నకిలీ మద్యాన్ని తయారు చేసినటువంటి వారు ఏ పార్టీ వారు, నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్నటువంటి వారు ఏ పార్టీ వారు, వారు గతంలో ఏ పార్టీలో పనిచేశారు, ఇలాంటి విభిన్నమైనటువంటి వాదనలు ఒక్క ఇష్యూలో మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. మొలకల చెరువు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వివిధ పక్షాల మధ్య వాదోపవాదాలకి దారి తీయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నకిలీ మద్యం అనేది తయారు చేసి ప్రజల ప్రాణాలను, ప్రజల ఆరోగ్యాలను పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో ప్రజల చావుకు కారణమవుతుంటే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఏ పక్షమైనా, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కానివ్వండి, ప్రజల ఆరోగ్యాలతో మాత్రం చెలగాటమాడేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఈ నేపథ్యంలో నిన్న మొలకల చెరువు ఇష్యూ ప్రధానంగా వైసీపీకి ఒక ఆయుధంగా మారినటువంటి పరిస్థితి కనబడింది.
మరి ముఖ్యంగా నకిలీ మద్య వ్యవహారం మీరు చేశారని ఇరుపక్షాలు కూడా వాదోపవాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వ పెద్దలకి ముడిపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ నేతలు కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా నకిలీ మద్య వ్యవహారం బయటపడిన తర్వాత ఆ నకిలీ మద్య వ్యవహారానికి ఎవరైతే కీలకమైనటువంటి పాత్ర పోషించారో వారిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, వారు గతంలో వైసీపీ పార్టీలో పనిచేసినటువంటి వారు, వైసీపీ పెద్దలతో వారు పూర్తి స్థాయిలో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వారు అనేటువంటి అంశం కూటమి నేతలు చెప్తున్నటువంటి మాట. అంటే ఓవరాల్గా ఈ నకిలీ మద్యం వ్యవహారం మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. సో పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఈవీలు మరో 4-6 నెలల్లో అందుబాటులోకి. శిలాజ ఇంధనాలతో ఆర్థికంగా పెనుభారం, కాలుష్య రహిత ఇంధనాలతోనే దేశ పురోగతి. వచ్చే 5 ఏళ్లలో భారత వాహన రంగం ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఈ అంశాన్ని గురించి మాత్రం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ వాహనాలకి బదులుగా ఈవీ వాహనాలు, ఎలక్ట్రానిక్ వాహనాలు వాడకాన్ని పెంపు చేయాలి, వాటి పెరుగుదల ఎక్కువగా ఉండాలి అనేటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం కీలకంగా తీసుకుంటున్నటువంటి అంశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణ మార్పులలో శిలాజ ఇంధనాలకు సంబంధించినటువంటి వాడకం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్లో పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. ఒకవైపు పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడేటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా వాటికి సంబంధించినటువంటి దిగుమతులు తక్కువగా ఉంటున్నాయి. వేరే దేశాల మీద మనం ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆయా దేశాల నుంచి మన దిగుమతుల ద్వారా దేశంలో పెట్రోల్ అదేవిధంగా డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓకే, ధరల విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే వీటి ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి వీటి వల్ల మనకి ఎక్కువగా ఉపయోగం లేదు కాబట్టి ప్రత్యామ్నాయం వైపు మనం అడుగులు వేయాలనేటువంటి ఆలోచన కాదు. పర్యావరణ పరిరక్షణకు కూడా భారతదేశ భవిష్యత్తు పర్యావరణ సురక్షితంగా ఉంచడం కోసమైనా ఈవీ వాహనాల వాడకాన్ని మాత్రం ప్రజలు అవగాహన తెచ్చుకోవాలనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి ఇష్యూ. ఇది అనతి కాలం నుంచి వస్తూనే ఉంది. అనేక బడ్జెట్లలో కూడా ఈ అంశాలకు సంబంధించి ప్రస్తావన రావడం జరిగింది. అనేక సర్వేల్లో, ఆర్థిక సర్వేల్లో కూడా దీనికి సంబంధించి ప్రస్తావన రావడం జరిగింది. పర్యావరణ కాలుష్య బోర్డులు కూడా దీనికి సంబంధించి అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది. కానీ ఇక్కడ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు కాకుండా ఏదైతే నితిన్ గడ్కరీ చెప్పారో పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఈవీ వాహనాలు కూడా ఉండబోతున్నాయి అనేటువంటి అంశం, ఒక 4 నుంచి 6 నెలలు అవి కూడా రాబోతున్నాయి అనేటువంటి అంశం. ఇక్కడ ప్రభుత్వాల చర్యల్ని పక్కన పెట్టండి, ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి యాక్షన్స్ని పక్కన పెట్టేసేయండి, కానీ ప్రజల్లో అవగాహన కావాలి. ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడు మాత్రమే వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ మరింత మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి అంశం. ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం ఇంకా వారి వివరాలు ఇవ్వండి. బీహార్ తుది జాబితా ఓటర్ల నుంచి తొలగించినటువంటి 3.66 లక్షల మంది పేర్లను రేపట్లోగా ఇవ్వండి అన్నటువంటి అంశం ఏదైతే సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో దాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చేర్చినటువంటి పేర్లను గతంలో తొలగించడమే లేదా కొత్తవా ఆ వివరాలు వెల్లడించి గందరగోళం తొలగించండి, ఎన్నికల కమిషనర్కు సుప్రీంకోర్టు ఆదేశం అనేటువంటి అంశం. బీహార్ ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బీహార్ అసెంబ్లీతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు ఈ నేపథ్యంలో బీహార్లో మాత్రం ముందు నుంచి హైలైట్ అవుతున్నటువంటి అంశం దాదాపు 3.66 లక్షల ఓట్లను తొలగించారు. ఏ ప్రాతిపదికన ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టారు? ఏ ప్రాతిపదికన ఇంతమంది ఓట్లను పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దాదాపు ఒక 4% ఓట్లను ఎందుకు పక్కన పెట్టారు అనేటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేటువంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ మీద పూర్తి స్థాయిలో దాడి, అంటే మాటల దాడి చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం కదా. అంటే బీహార్లో ఓట్ల తొలగింపుకు అనేక అంశాలు చెప్తున్నాయి. ఒకటి, ఆ బీహార్లో ఉన్నటువంటి ఓటర్లు అక్కడ లేని కొంతమంది చనిపోయినటువంటి వ్యక్తుల పేర్లు తొలగించారు అనేటువంటి అంశం. 2 కూడా బీహార్ ఇష్యూకి సంబంధించి ఓట్లు, అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్ళారు అనేటువంటి వారి విషయం. ఇంకా బీహార్లో ఓట్ల తొలగింపుకు సంబంధించి అంటే 1 కంటే ఎక్కువ ఓట్లను కలిగి ఉన్నారనేటువంటి అంశం. ఇలాంటి కారణాల ద్వారా ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా ప్రస్తావిస్తూ దాదాపు ఒక 3.66 లక్షల మంది ఓట్లను తొలగించారనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి వాదన. కానీ ఎలక్షన్ కమిషన్ ఒకసారి పరిశీలిస్తే ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత పలానా ఒక వ్యక్తి ఉన్నారా, పలానా ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నారా అని ఒకసారి అడగడం, మళ్ళీ వారు లేనటువంటి అందుబాటులో లేనప్పుడు మళ్ళీ రెండోసారి వెళ్ళడం లేదా మూడోసారి వెళ్ళడం, ఇలాంటి సర్వేలు మాత్రం ఎలక్షన్ కమిషన్ ద్వారా ఒక పగడబందీగా జరగలేదు అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్నటువంటి వాదన. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయో
కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎక్కువ ఎక్కడైతే ఉందో, కాంగ్రెస్ పట్టున్నటువంటి నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో, సో ఈ నియోజకవర్గాల మీద ఎలక్షన్ కమిషన్ ఎక్కువగా ఫోకస్ పెట్టి ఆ ఓట్లను మాత్రమే పక్కన తొలగించేలా చేసింది. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయడం లేదు. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అయినప్పటికీ బీజేపీ కనుసన్నల్లోనే పనిచేస్తుంది. ఇది కాంగ్రెస్ ఇండియా కూటమి చేస్తున్నటువంటి వాదన. సో ఓవరాల్ గా మాత్రం నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి ఒక వ్యాఖ్య, తొలగించిన వారి యొక్క జాబితాను మీరు బయటపెట్టండి, ఇంత గందరగోళ పరిస్థితులకి మీరు దారి తీయకండి అనేటువంటి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ ని సూచిస్తూ కూడా భారత అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక 6 BPCL కు 6,000 ఎకరాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ రామాయపట్నం ఓడరేవు సమీపంలో కేటాయింపు 96,000 కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. BPCL కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఒక బిగ్ ప్రాజెక్ట్ అనుకోవాలి. ఇది పట్టాలు ఎక్కడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ప్రభుత్వం మాత్రం భూమి కేటాయింపు అయితే మాత్రం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి BPCL కేటాయింపు మాత్రం కొంతవరకు రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి, వాణిజ్య అవసరాలన్నీ మీద ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. రామాయపట్నం సమీపంలో దీనికి కేటాయించినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ప్రధానంగా హైలైట్ చేసినటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలిస్తే కొంతవరకు పొన్నంకు లక్ష్మణ రేఖ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నేటిలోగా పొన్నం క్షమాపణ చెప్పాలని అడ్లూరి అల్టిమేటం అనేటువంటి అంశం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాష్ట్ర మంత్రుల మధ్య ఏదైతే వచ్చిందో వివాదం, ఆ వివాదాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. లేదంటే ఖర్గే, సోనియా, రాహుల్ని కలుస్తానని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా నిన్న ముఖ్యమంత్రి కూడా దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి ఇద్దరి మధ్య వివాదాన్ని మాత్రం సద్దుమణిగేలా చేసింది. అంటే రాష్ట్ర కేబినెట్ మంత్రులు, అంటే సాధారణంగా ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మధ్య ఏదైనా వివాదం ఉంటే కొంతవరకు లైట్ తీసుకొని పార్టీ అధిష్టానమో లేదా రాష్ట్ర పార్టీ అగ్రనేతలు దాని మీద స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రుల్లో అత్యంత కీలకమైనటువంటి ఇద్దరి మంత్రుల మధ్య మాత్రం ఇలాంటి వివాదాలు వస్తే మాత్రం కొంతవరకు అది ప్రకంపనలు, ప్రతిపక్షాలకు కూడా కొంతవరకు ఒక వెపన్గా మారేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆ వచ్చినటువంటి వివాదం కూడా సాదాసీదమైనటువంటి వివాదం కాకుండా కుల మతాలకు సంబంధించినటువంటి అంశాలకు జోడింపు అనేటువంటి అంశం ఉండడం మాత్రం కొంతవరకు అంటే ఇరు పక్షాల మధ్య ఉన్నటువంటి వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక బూతుల వారీగా ప్రచార బాధ్యతలు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది, స్థానిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి. ఇక ఇక్కడ హైలైట్ చేసినటువంటి కొన్ని అంశాలు మనం పరిశీలిస్తే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సుప్రీంకోర్టు బీహార్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం. ఇక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం అనేటువంటి అంశం, అంటే కేసుల విచారణ సమయంలో జడ్జీలు సరదాగా చేసేటువంటి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుగా చూపుతున్నారని CJI జస్టిస్ గవాయి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. అంటే మనకి ఒకసారి సుప్రీంకోర్టులో పూర్తి స్థాయిలో విచారణలు జరుగుతున్నప్పుడు, ఆ విచారణలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలకి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా న్యాయస్థానాల్లో జరిగేటువంటి విచారణ ప్రతి అంశాలను, ప్రతి కేసులను ప్రజలు కూడా చూసే విధంగా ప్రత్యక్ష ప్రసారాలు, ఇప్పుడు శాసనసభలు, పార్లమెంట్లో మనం చూస్తున్నాం, జరిగేటువంటి ప్రతి డిస్కషన్ మనకి లైవ్లో మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి న్యాయస్థానాలు లేదా వేరే దేశాల్లో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో కూడా ఇలాంటి ఆనవాయితీ సాంప్రదాయమే కొనసాగుతుంది. భారతదేశంలో కూడా ప్రస్తుతం ఇదే రన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో, హైకోర్టులో జరిగేటువంటి ఏదైతే వివాదాలకు సంబంధించినటువంటి విచారణ ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియ మొత్తాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నటువంటి పలువురు వ్యక్తులు కూడా సోషల్ మీడియాలో తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు, జడ్జీలు సరదాగా చేసేటువంటి వ్యాఖ్యల్ని కూడా సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి నిన్న ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఈ సరదాగా చేసేటువంటి కామెంట్స్, కేసుల విచారణ సందర్భంగా వారు మాట్లాడేటువంటి మాటలు, వీటన్నిటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కూడా కొన్ని పక్షాలకి అంటగట్టడం అనేది ఈ మధ్య ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒకసారి మనం గమనించాలి, సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, లైవ్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నప్పుడు ఆ లైవ్ జూమ్ లింక్ ద్వారా అనవసరమైనటువంటి వ్యక్తులు, అవసరం లేనటువంటి వ్యక్తులు అందరూ కూడా యాడ్ అవ్వడం సర్వసాధారణం అవుతున్నటువంటి పరిస్థితి. వెళ్ళడం, ఆ కోర్టు హాల్లో యాడ్ అయిపోవడం, జూమ్ మీటింగ్ ద్వారా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, ఏదో ఒక కామెంట్ చేయడం, బయటికి రావడం. కానీ వారి మీద న్యాయపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు తప్పుగా దీనికి సంబంధించినటువంటి ఆలోచన చేసినా న్యాయస్థానాలు దేశంలో అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించేటువంటి వ్యవస్థలు.
ఆ వ్యవస్థలకు సంబంధించి అధికార దుర్వినియోగం అనేటువంటి అంశాల మీద కొంతమంది చేస్తున్నటువంటి ప్రకటనలు మాత్రం కోర్టు ధిక్కరణ కింద ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం పరిశీలిస్తే కోర్టు ధిక్కరణలో కూడా చర్యలు తీసుకొని వారిని శిక్షించేటువంటి అధికారం కూడా న్యాయస్థానాలకు ఉంటుందనేటువంటి అంశం. నిన్న గవాయికి సంబంధించినటువంటి అంశం, దాడి అంశం కూడా దేశవ్యాప్తంగా ప్రకంపన రేపుతుంది. భారత ప్రధాన న్యాయమూర్తి మీద చేసినటువంటి దాడి కాదు అది. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి జస్టిస్ గవాయి మీద చేసినటువంటి దాడి కాదు, భారత న్యాయ వ్యవస్థ మీద చేసినటువంటి దాడి. భారత న్యాయ వ్యవస్థ భారత రాజ్యాంగ పరిరక్షణకు ఎలా ముందుకు వెళ్తుందో మనందరికీ తెలుసు. కొన్ని అంశాలను, కొన్ని కేసుల్ని, కొంతమంది వ్యక్తుల్ని అంటగడుతూ న్యాయ వ్యవస్థ మీదే ఒక న్యాయవాది దాడి చేసేటువంటి సిచ్యువేషన్ భారత న్యాయ చరిత్రలో ఇప్పటివరకు లేనటువంటి పరిస్థితి. ఎప్పుడో 1950లో సుప్రీంకోర్టుని పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగం ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నటువంటి తరుణంలో ఇలాంటి దాడులు అనేవి భారత ప్రజాస్వామ్యంలో ఖండించదగినవి, అవి మొత్తం కూడా అప్రజాస్వామికంగా ఉండేటువంటి అంశాలు. ఇకపోతే దీనికి సంబంధించి మూడంచెల వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల జీవోను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఇందాక మనం ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశం అని చెప్పుకున్నామో ఆ అంశాన్ని ఇక్కడ సాక్షిలో కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇక భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా క్వాంటమ్ మెకానిజంతో పాటుగా లోతైనటువంటి పరిశోధన చేసినటువంటి ఇద్దరు అమెరికన్, ఒక ఫ్రాన్స్ శాస్త్రవేత్తకు కూడా ఇది కేటాయించినట్లుగా చెప్పడం జరిగింది. ఇక మద్యం అదేంటి ప్రధానంగా ఇక్కడ కనబడుతున్నటువంటిది ప్రజల జీవితాల్లో మార్పే లక్ష్యం, ఈ గొప్ప దేశానికి సేవ చేయడం నా అదృష్టం అనేటువంటి అంశాన్ని నిన్న ప్రధానమంత్రి ఏదైతే 11 ఏళ్లలో దేశంలో వచ్చినటువంటి మార్పులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారో ఆ అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. హిమాచల్లో ఘోర ప్రమాదం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. ఇక బిలాస్పూర్ జిల్లాలో బస్సుపై విరిగిపడినటువంటి కొండ చర్యలు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ అండ్ నేపాల్ సైడ్ నేపాల్కి సంబంధించినటువంటి సరిహద్దు, అదేవిధంగా భూటాన్కి సంబంధించినటువంటి సరిహద్దులో ఉన్నటువంటి సిక్కిం ప్రాంతం, ఈ హిమాలయాలకు సంబంధించినటువంటి బెల్ట్ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్కి సంబంధించి ఎప్పుడు కూడా కొండ చర్యలు విరిగిపడేవి, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో నిన్న జరిగినటువంటి ఒక ఘటనలో దాదాపు ఒక 15 మంది చనిపోవడం మాత్రం కొంతవరకు చింతించదగ్గ విషయం. ఇక మద్యం ఆదాయం బాబు మాఫియాకే, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు అనేటువంటి అంశం. మాఫియా వ్యవహారంలో సరఫరా, విక్రయాలు, పెద్దబాబు, చిన్నబాబు అండదండలతో ప్రాంతాల వారీగా ఫ్రాంచైజీలు, అదేవిధంగా వసూళ్లు, ప్రతి 4 బాటిళ్లలో 1 నకిలీవే ఉన్నాయి. అమాయక ప్రజల యొక్క ప్రాణాలు హరిస్తూ కాసుల దందా, ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు తొలగింపు, ఊరూరా బెల్ట్ షాపులు, పోలీసుల రక్షణతో వేలం పాటలు, తప్పనిసరి పరిస్థితుల్లోనూ ర్యాండమ్ గా ఎక్సైజ్ దాడులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. నిన్న పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో, రీజనల్ కోఆర్డినేటర్తో, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ నియోజకవర్గాల యొక్క పరిశీలకులతో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూనే ప్రస్తుత ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడం జరిగింది. విమర్శలు ఎంతవరకు అంటే రాష్ట్రంలో వ్యవస్థలు దుర్వినియోగమయ్యాయి అనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం వరకు కూడా ప్రధానంగా వైసీపీ తన స్టాండ్ ని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ లెక్కన పూర్తి స్థాయిలో మద్యం వ్యవహారం, ఇందాక మనం ఏదైతే డిస్కషన్ చేశామో ఈ మద్యం వ్యవహారం మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు కూటమి వర్సెస్ వైసీపీగా మారినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది.